పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణ అంతటా విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ 5 యాత్రలు చేస్తుంది. భద్రకాళి క్లస్టర్ యాత్ర నేడు హనుమకొండ నగరంలోకి రానుంది. దీనికోసం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మారావు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ములుగురు రోడ్డు వద్ద యాత్రను స్వాగతించి అనంతరం 1000 స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు చేసి హనుమకొండ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే ర్యాలీ ఏర్పాటును పూర్తి చేశామంటున్న బీజేపీ అధ్యక్షురాలు పద్మ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ పార్టీ 5 క్లస్టర్లుగా విజయ సంకల్ప యాత్ర పేరుతోటి అన్ని నియోజకవర్గాలను చుట్టుముడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దేశవ్యాప్తంగా కూడా హైట్రిక్ దిశగా మోడీని మరోసారి ప్రభుత్వంలోకి తీసుకొస్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు ఈ యాత్ర చేపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ 5 యాత్రలు సాగుతున్నాయి. ఇటు ఖమ్మం నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర భద్రకాళి క్లస్టర్కి సంబంధించినటువంటి యాత్ర ఈరోజు వరంగల్ నగరానికి చేరుకుంటుంది. దానికోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు సభ సంబంధించి కావచ్చు, ఇటు ర్యాలీ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు హన్మకొండ నగరము, అటు వరంగల్ నగరంని, ఇటు రై సిటీస్ను కూడా చుట్టుముట్టి నగర ప్రజలతో పాటు అటు రూరల్లో కూడా అన్ని నియోజకవర్గాలను కలుపుతూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే అటు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలను పూర్తి చేసుకొని వరంగల్లో కూడా ఇటు మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట నియోజకవర్గాలను పూర్తి చేసుకుంది. నిన్న ములుగు, భూపాలపల్లి కూడా పూర్తి చేసుకొని ఈరోజు పరకాల మీదుగా హన్మకొండ నగరంలోకి వెళ్ళి ఈస్ట్ వెస్ట్తో పాటు ఇటు స్టేషన్ గన్పూర్, జనగామ నియోజకవర్గాలను కలుపుతూ ఈ యొక్క అందరి బీజేపీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఇటు ప్రజలను మరొకసారి మోడీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క యాత్రకు ప్రియారిటీగా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎన్ని గంటలకు యాత్ర సిటీకి చేరుకుంటుంది, ఏమేమి కార్యక్రమాలు ఈరోజు? అంటే దాదాపు ఇప్పుడు ఈరోజు పర్కాల్లో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నది. అది పోగానే ర్యాలీ లాగా వచ్చేసి మేము ములుగు రోడ్డు దగ్గర ఆరపల్లి దగ్గర రిసీవ్ చేసుకొని వారిని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ చౌరస్తాలో మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే కార్నర్ మీటింగ్ లాగానే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ర్యాలీ లాగా కాజుపేటకి వెళ్ళి అక్కడ రోడ్ షో ఉంటుంది. రోడ్ షో తర్వాత కడుపుకొండ ఫ్లైఓవర్ దగ్గర వర్ధనపేట కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది. వర్ధనపేట కాన్స్టిట్యున్సీ తర్వాత నెక్స్ట్ వరంగల్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఈ రోజంతా ఈ 3 కాన్స్టిట్యున్సీల దగ్గర ఈ మీటింగ్లు జరగబోతున్నాయి. అంటే ఎంతమందిని సమీకరిస్తారు మేడం? అంటే ర్యాలీలలో ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అంటే మేము ఎక్కడ కూడా సమీకరించింది ఏమీ లేదు, ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ కాలే. కానీ ఇవాళ మరొకసారి మోడీ గారిని, అంటే 3వసారి మోడీ గారిని బలపరచాలి. ఇవాళ దేశము అదేవిధంగా ప్రపంచమంతా కూడా మోడీ గారిని పొగుడుతూ ఇవాళ మోడీ గారు అంత స్థాయికి ఎదిగిండు. ఇవాళ అలాంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రి మళ్ళీ అయితే బడుగు బలహీన వర్గాలు, పేద తరగతి, మధ్యతరగతి వర్గాల వారికి అందరికీ ఇలా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రతి పేదవారి కోసం అండగా ఉండడానికి 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేయాలనే ఉద్దేశంతో ప్రజలను కూడా యాక్టివ్ చేయడం జరిగింది. అదే దానిలో దాదాపుగా ఇక్కడికి 2-3 వేల మంది వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కాజీపేటలో కూడా 1000-1500 మందితోని రోడ్ షో జరుగుతుంది. అంటే ఇవాళ ప్రజలు కూడా డివిజన్ల వైజ్గా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు మరి ఇవాళ మోడీ గారిని చేయాలి. మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చింది. ఇలా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని చెప్పి హామీలు ఇచ్చింది. ఏది కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక కొద్ది రోజులు పోతే ఎన్నికల షెడ్యూల్ రాబోతూ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. ఇలా ఎన్నికల షెడ్యూల్ వస్తే చేయలేరు కాబట్టి ఉట్టిగా దొంగ నాటకాలు ఆడి మొన్నటిసారి చేసిండనే విషయం అర్థమవుతా ఉన్నది. అంతకుముందు రైతులకు ఇలా రుణమాఫీ చేస్తున్నాడు, ఏది చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి అర్థమైంది. టీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా. ఇలా భారతీయ జనతా పార్టీ, బీజేపీ, నరేంద్ర మోడీ గారు వస్తేనే ఇదివరకు 303 ఎంపీలు ఉంటే ఈరోజు దాదాపుగా 400 ఎంపీలు గెలవడానికి అవకాశం ఉన్నది. ఇలా కర్ణాటకలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవబోతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపుగా 40 స్థానాలు కూడా వస్తాయో రావు అనేది ఉన్నది. ఇలా కర్ణాటకలో ఇంతకుముందు ప్రభుత్వం వచ్చిన ఈసారి ఎంపీలు మాత్రం అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతా ఉంది. ఈరోజు ముఖ్య అతిథులు వచ్చే అవకాశం ఉందా మేడం? మన రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే వారు వస్తూ ఉన్నారు. దాదాపుగా వారు కూడా రీచ్ అయినారు. వారు వచ్చిన తర్వాత వారితో పాటు ర్యాలీ అంతా కొనసాగుతుంది. ఎందుకంటే 5 క్లస్టర్గా విభజించి 5 దిక్కులు అయ్యే వరకు గెస్టులు అటు ఇటు అని అడ్జస్ట్ కావడానికి రాకేష్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. వారితో పాటు మా కార్యక్రమం నడుస్తుంది. ఈసారి
ఎంపీ ఎలక్షన్స్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మేము అభివృద్ధి చేసి చూపెడతాం. ఇప్పటి వరకు హన్మకొండ సిటీలో అభివృద్ధి జరిగింది మొత్తం భారతీయ జనతా పార్టీ ద్వారానే. ఇప్పుడు కూడా ఎంపీ ద్వారా గెలిచిన తర్వాత ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ అవకాశం ఇవ్వాలని మీ ద్వారా నేను వారిని కోరుతున్నాను. అది చూస్తున్నాము. ఆ తప్పుడు హామీలు 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అవినీతి చేసింది. కాబట్టికే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, దేశం అభివృద్ధి పదాన నడవాలన్నా, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా ఉండాలంటే ఖచ్చితంగా మూడోసారి మోడీ ప్రధాని కావాలి. అందుకోసం ప్రజలంతా కూడా బీజేపీకి మద్దతు పలకాలని చెప్పేసి ఈ ఒక విజయ సంకల్ప యాత్ర చేస్తున్నాము. దాన్ని ఈరోజు హన్మకొండలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పేసి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు చెప్తుంది. ఇది బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఏర్పాట్లకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.